కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం రేవతే చిన్నగా చిన్నగా మొదలైందే అల్లరి చిన్నగా ఉంచదే నన్నే నా ఊపిరి. మనం మాట్లాడుకున్న దానికి చూసుకున్న దానికి ప్రైవసీ లేకుండా పోయింది. దానివల్ల దాని ముచ్చ మొహం మీద బల్లుచ్చపోయా. అబ్బా ఎన్ని యాంగిల్స్ లో ఎంటర్ అయినా మనం భలే అందంగా ఉన్నాం. అబ్బా తమిళనాడుకు పోయి ఉంటే సినిమాలో విజయకాంత్ లేకుండా పోయి ఉండేవాడు. మోసాన్ని తట్టుకోలేక కొడుకు కాళ్ళు చేతులు ఇరిసేసి మూలన పడేసిన తండ్రి. నాయనో ఏంది పెద్దోళ్ళంతా ఇట్ట ఆలోచిస్తా ఉండారా? కొడుకు కాళ్ళు చేతులు ఇరిసేస్తే ఎవరికి నష్టమా? జీవితంతో వీళ్ళే కదా పోషించాలా? ఆయన కొడుకు కాళ్ళు చేతులు ఇరగొట్టేంత తప్పని ఏం చేశాడా? పెద్దలు చూసిన సంబంధం కాదన్నందుకు మనస్తాపంతో కొడుకును కొళ్ళబడిసిన తల్లిదండ్రులు. ఏంది నాయనా పేపర్లన్నీ ఇట్లాంటి న్యూస్లుండాయే? అందరూ దుర్మార్గపు తల్లిదండ్రులుగానే ఉండారు. ఇప్పుడు నువ్వు అమ్మ ఉండరా? నేను తెలియక ఏదైనా తప్పు చేస్తే అర్థం చేసుకుంటారు గానీ ఇట్లాంటి ఆలోచన చేస్తారా? మో ఒక కప్పు కాఫీ ఇయ్యే. ఏమయ్యో ఆ 5వ పేజీలో ఏదో వార్త రాసుండారు, ఒక తూరు చదువు. కన్న తల్లి కడుపు రగిల్చినందుకు కడుపు మంటతో కన్న కొడుక్కి కాఫీలో విషం కల్పించిన తల్లి. హ్మ్, అమ్మా కాఫీ తాగడం అంత మంచిది కాదంట. టీ తాగితే ఆరోగ్యానికి మంచిదని చెప్తా ఉండారు. టీ పెట్టియే. కన్నవాళ్ల బాధని పట్టించుకోకుండా తాపీగా టీ తాగుతున్న కన్న కొడుక్కి కత్తి పోట్లు. ఏందబ్బా ఇల్లు ఎంతో కోపంగా ఉండారు? వీళ్ళకి ఏదో ఒకటి చెప్పి కూల్ చెయ్యాలా? నాయనా మనందరం సాయంకాలము సరదాగా గోల్కొండకు పోయేద్దామా? సిగ్గులేని మనుషులతో మాట్లాడలేక వాకౌట్ చేసిన తండ్రి. ఛీ! మాట వినేటట్టుగా లేరా స్వామి? బాగా కాక మీద ఉండారు. రేవతే నాకు కొంచెం టీ పెట్టిస్తావా? అత్తయ్య గారండి, ఇక్కడెవరో టీ అడుగుతున్నారు. ఇదే అవకాశం. గౌతమ్ మీద కోపంగా ఉన్నానని బిల్డప్ ఇస్తూ 4 తిట్లు తిట్టాలి. అప్పుడు కానీ నేను కోపంగా ఉన్నానని నమ్మడు. ఏడిపిస్తాను. ఇంకా ఎంత ఏడిపించాలో అంతా ఏడిపిస్తాను. ఏమనుకుంటున్నారు మీ మనసులో? అంతా మీ ఇష్టమేనా? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారా? నేనేం అడిగినాను? టీ కదా అడిగినాను. అడుగుతారు, ఎందుకు అడగరు? ఎంత ధైర్యం ఉంటే టీ అడుగుతారు? టీ అడిగేదానికి ధైర్యంతో ఏం పని అబ్బా? కావాల్సింది పాలు, పంచదార, టీ పొడి. అన్నిటికన్నా ముఖ్యంగా ఉండాల్సింది టీ తాగాలనే కోరిక. ఆ కోరిక నాలో ఉంది. కోరుకుంటారు, అన్ని కోరుకుంటారు. మీ సొమ్మేం పోయింది? చిచి. రేవతి బాగా కోపంగా ఉన్నట్టుండదే. నిజంగానే రేవతి లవ్ చేస్తా ఉండవు అనుకుని చెడమడా తిడుతూ ఉండదే. దేవుడా.
ఉష్. ఆ, అమ్మా. ఆ, ఉష్. ఆలోచిస్తే ఐడియాలు వస్తాయనుకున్నా కానీ తలపోటు వచ్చేసిందిరా స్వామి. ఇప్పుడు ఏం చేసేది? తలనొప్పి తలని రాసుకోవాలరా. ఎవరా? ఏమరా కళ్ళు నెత్తికెక్కినాయా నీకు? మనసాక్షి కూడా నీ కళ్ళ కనపడలేదా? రేయ్, ఏంద్రా స్వామి అవతారమా? ఎవరన్నా చూస్తే దోస్తాను అనుకుంటారా? దోస్తానా? ఫ్రెండ్ని దోచవానే దోస్తానంటారా? ఇట్ట ఒక్కరంగా ఆలోచిస్తావు కాబట్టి నీకు తలపోటు వచ్చిందిరా. రేయ్, పోయిన సంవత్సరం అంతా నన్ను చాలా దొబ్బినావా. ఈ కొత్త సంవత్సరం అన్నా నన్ను నా మానాన్ని వదిలేయి. ఎందుకు నన్ను దొబ్బుతాడవా? నేను నిన్ను నీ మానాన్ని వదిలేస్తే పోయేది నీ మానవేరా. మనస్సాక్షిగా నీకు వార్నింగ్ ఇచ్చేది నా బాధ్యత. ఇప్పుడు ఏం వార్నింగ్ ఇచ్చేదానికి వచ్చినవరా నాయనా? వార్నింగ్ వచ్చే ముందా ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. రేయ్, దీనికేం తక్కువలే, నీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఈ కొత్త సంవత్సరం అయినా చెత్త ఆలోచనలతో ఏదో ఐడియాలు వేయకుండా బాగుండా. యారా బాగుండేదే? ఆ రోని వదిలించుకోలేకపోతా ఉన్నా. మే హెల్ప్ యూ? డెఫినెట్లీ. కానీ దెబ్బలు తినే ఐడియాలు కాకుండా మంచిది ఏదన్నా చెప్ప. ఇందాక రకరకాల యోగా భంగిమలు ఆలోచిస్తా ఉండవే, దేని గురించే? మనస్సాక్షివే, నీకు తెలీదా? మనస్సాక్షికి మనిషికి ఒక క్లారిటీ ఉండాలా, అందుకని అడుగుతా ఉండా. ఏం లేదురా స్వామి, నేను రోనితో పెళ్లి తప్పించుకునే దానికి రేవతిని ప్రేమిస్తా ఉండానని చెప్పిన. కానీ రోహిణి నేను చెప్పేది నమ్మకుండా మళ్ళీ రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదన్నట్టు వెనకాల తగులుకొనిందే. యాక్చువల్గా నాకు ఐడియా వచ్చినప్పుడు రేవతికి ముందుగా నా ఐడియా చెప్పాలా. సడన్ గా ఐడియా వచ్చేసిందే, ఇంప్లిమెంట్ చేసేసినాను. రేవతి నాకు మంచి ఫ్రెండ్ కదా. తర్వాత రేవతితో నేను తప్పించుకునే దానికోసమే అట్ట చెప్పినాను. నువ్వు ఇదేది మనసులో పెట్టుకోవద్దని, నన్ను అపార్థం చేసుకోవద్దని చెప్దాం అనుకున్నా. కానీ రోహిణి పిశాచి అడుగడుక్కి అడ్డం పడ్డం వల్ల నేను రేవతికి చెప్పే ఛాన్స్ రావడంలే. పైగా రేవతి కూడా నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకుని మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా నన్ను చూడంగానే కారాలు మిరియాలు నూరుతా ఉండదే. కారాలు మిరియాలు నూరుతా ఉండదా? ఏమే మటన్ కర్రీకి మసాలా రెడీ చేస్తా ఉందా? రేయ్, కారాలు మిరియాలు నూరడం అంటే కోపంతో కొట్టినంత పని చేయడం. తెలుగు తెలుసుకొని చావండి. తెలుగోలు కూడా హిందీ సీరియల్ చూస్తా ఉంటే తెలుగు ఎట్ట వస్తుందా? రేయ్, నువ్వు ఇంకొకరికి అడ్వైజ్ చేసే పరిస్థితులు లేవు. ముందు నీ సంగతి చూడ. ఏం చూసేదే? చెప్పినాను కదా, రేవతికి నా మీద పీకలతో కోపంగా ఉండదే. ముందు నేను ప్రేమిస్తున్నానన్న మాట నాటకమని, నన్ను అపార్థం చేసుకోవద్దని నేను నీ ఫ్రెండ్ అని చెప్పాలా. లేకపోతే కొంపలు అంటుకుంటాయి. ఏమరా సింపుల్ మ్యాటర్కి సతమతంగా అయిపోతాడా? సింపుల్ గా ఎట్రా చెప్పేదే? రేవతి నేను చెప్పేది వినకుండానే అమ్మ నా బోతులు తిట్టి తలుపేస్తా ఉండదే. అందుకే మనసాక్షి మాట తినాలా. చెప్పి తగలడా? ఇప్పుడు ఏం లేదురా, రేవతి నీకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు కాబట్టి సింపుల్ గా ఒక లెటర్ రాసి ఇచ్చేసేయ్. కోపంగా ఉన్నా ఆ లెటర్ లో ఏం రాసుంటారా అని ఒక క్యూరియాసిటీ ఉంటది కదా. ఆ క్యూరియాసిటీతో లెటర్స్ అవుతాదే, దాంతో నేను అర్థం చేసుకుంటాదే. అబ్బా బోలేసినవరా. మనసాక్షి మజాక. మనసాక్షితో మజా అంటుండవా? మనసాక్షితో మజా కాదరా దరిద్రుడా. మనసాక్ష మజాక అన్నా. సర్లే, ఆ లెటర్ రాస్తా. ఏవరా తల్లో పెయిన్లా సుండ్రా?
కాదురా స్వామి లెటర్ రాయాలా తెల్లే ఏమరా నీకు పెళ్ళైంటే ఇప్పటికే రేయ్ తిట్టాలంటే స్ట్రైట్ గా తిట్టా పెళ్ళైంటేనే స్టార్ట్ చేస్తాడవా ఇంతవరకు చాలా మంది లవ్ చేస్తుంటావు కదా ఎవరికి లెటర్ రాసావలేదా లవ్ అయితే చాలా మందిని చేసినాం గానీ ఎవరికి లెటర్ రాసావలే మనదంతా డైరెక్ట్ అటాకే కదా ఆయన లెటర్ రాసేదానికి నేనేమన్నా లవ్ చేస్తా ఉన్నానా తను నా ఫ్రెండ్ అపార్థం చేసుకోవద్దని రాయాలా ఫ్రెండ్కి ఎప్పుడు లెటర్ రాయలేదు నేను చెప్తాను రాసావా చెప్ప డియర్ ఫ్రెండ్ రేవతి అవును రోయ్ ఫ్రెండ్ అంటే ఒక సామెత గుర్తుకొస్తా ఉంటదే ఏ ఫ్రెండ్ నీడ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ నేను రోహిణి ప్రాబ్లం నుంచి తప్పించుకునేదానికే నిన్ను ప్రేమిస్తా ఉండాననే అందరిని నమ్మించడానికే నీ వేలికి ఉంగరం తొడిగే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని అబద్ధం చెప్పినాను కానీ నువ్వు నన్ను అపార్థం చేసుకొని అమ్మ నా బూతులు తిట్టుకొని ఉండవా సరే అడ్డమైన తిట్లు తిట్టుకొని ఉంటావా రాయే రాసినావా నేను నీ మంచి ఫ్రెండ్ గా అర్థిస్తా నీ కాళ్ళు పట్టుకొని కన్నీటితో సరే వద్దులే నన్ను క్షమిస్తావని ఆశిస్తున్నాను ఇట్లో నీ స్నేహితుడా ఇట్లో నీ నిజాతి గల స్నేహితుడని రాస్తా రారా రే ఎక్స్ట్రా చేసినట్టు ఉంటది కదా వద్దులే ఇట్లు ముద్దు గౌతమ్ కృష్ణ అయిపోయిందిరా నీ స్నేహితుడా ఇట్లు నీ నిజాతి గల స్నేహితుడని రాస్తా రారా రే ఎక్స్ట్రా చేసినట్టు ఉంటది కదా వద్దులే ఇట్లు ముద్దు గౌతమ్ కృష్ణ అయిపోయిందిరా అవునా ఇప్పుడు ఏం చేయమంటావా మడిసి పోస్ట్ బాక్సులు ఎయ్యే పోస్ట్ బాక్సులు పంపిస్తే లేట్ అయిపోతుంది కదరా తీసుకుపోయి రేవ చేతికి రా దరిద్రుడా అట్నే అట్నే వీడికి ఒక మనసాక్షి నేనుండానా నేను అడ్వైస్ చేస్తా ఉంటేనే ఏదో ఇట్లా ఉండాడే మనం లేకపోతే వీడి పరిస్థితి ఏంది ఏంటి నన్నే చూస్తా ఉండరా వాడు లెటర్ తీసుకుపోయి ఉంటాడు వాడిని చూడండి ఏంటప్ప అయితే చేతులు ఇట్ట వణుకుతా ఉంటాయే అవునులే 10th క్లాస్లో నుంచి ఇంతవరకు ఏ అమ్మాయికి లెటర్ ఇవ్వలేదా ఫస్ట్ టైం ఒక అమ్మాయికి లెటర్ ఇవ్వబోతున్నాను కదా అందుకే ఇప్పుడు టెన్షన్తో వణుకుతూ ఉంటదే ఇట్ట వణకకుండా బుద్ధిగా ఉండే ఏంటిది చేతిలో ఉత్తరం పట్టుకొని నిలబడ్డాడు అయ్యగారు ప్రేమించేటప్పుడు ప్రేమని నాతో చెప్పడానికి ఉత్తరాలు రాయలేదు కానీ ప్రేమని అందరి ముందు చెప్పేశాక 10th క్లాస్ పిల్లాళ్ళలాగా ఎప్పుడు ఉత్తరం పట్టుకొని వచ్చాడు చూడు
ఏం రాసుంటాడు అందులో? ఓ, నేను కోపంలో ఉన్నాననుకుంటున్నాడు కదా. నా కోపం పోగొట్టడానికి, తనని అర్థం చేసుకోమని చెప్పడానికి ఉత్తరం రాసినట్టున్నాడు. ఉత్తరం తీసుకునే ముందు ఇంకా బాగా ఏడిపించాలి. చెప్తా. ఏంటి? నువ్వు నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వడంలే. అందుకే నీతో చెప్పాలనుకున్న విషయాన్ని ఈ లెటర్లో రాసిన. ఈ లెటర్ చదివినాక నేనేందో నా మనసు ఏందో నీకు తెలుస్తాదే. నీ మనసు నాకెప్పుడో తెలుసు. అది మళ్ళీ లెటర్ రాసి చెప్పాలా? అయినా లెటర్లో ఏం రాసుంటాడప్పా? చూద్దాం. ఓయమ్మా, కరెక్ట్ గా దీని సెతుకు దొరికింది ఏంటరా స్వామి. దీంట్లో నేను దీన్ని ఏం మార్చే దానికోసం రేవతిని లవ్ చేస్తా ఉంటానని రాసుండానే. ఇప్పుడు అది ఈ లెటర్ ఓపెన్ చేసి చదివిందనుకో, సీను సితారా బ్యాక్ బంజారా. ఏమాగా ఈ స్కూల్ పిల్లకాయల మాదిరిగా ఇప్పుడు లవ్ లెటర్ రాస్తుండవా? ఏం రాసుండవో? ఇది మా ఇద్దరు పర్సనల్ లెటర్ మే. అట చదివే తప్ప అయితే తప్పు నేను చేస్తా. వద్దురా, ఇయ్యతో దాన్ని తీసుకొచ్చి నాకు ఇయ్యే. ఒరే కరడా, వద్దురా. నీకేం కావాలంటే ఇస్తాను. అంటే నా లెటర్లో ఏముంటది గట్టిగా చదువా. ఎన్ని తూలు చెప్పాలమ్మే నీకు? నాకు చదువు రాదనే?